39వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 39వ వచనం నుంచి కొన్ని వచనాలు. తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళూని, తండ్రి, ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగించుటకు మీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్తబిందువుల వలె ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి, వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. ప్రియులారా, మీ అందరికి వందనాలు. దేవుని వాక్యాన్ని కొంచెం సేపు శ్రద్ధగా విందాం. మనము యేసు ప్రభు సిలువను మనం ధ్యానిస్తాం అనేక సార్లు. అదిగాక ఇప్పుడు శ్రమల దినాలు అనగా సిలువను గూర్చి ధ్యానించే దినాలు కాబట్టి దేవుని సిలువను లేక ఆయన మరణమును ధ్యానించడం మనందరికీ ఆశీర్వాదకరం. అవునా కాదా? అది మాట్లాడండి నోటితో. దేవుని మరణమును ఆయన సిలువను ధ్యానించటం మనకు గట్టిగా చెప్పాలి, ఆశీర్వాదకరము. కాబట్టి దేవుని వాక్యంలో కొన్ని విషయాలను చూద్దాం. మనము యేసు ప్రభు జీవితం మామూలుగా మనందరికీ తెలిసిందే. ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చారు. తర్వాత చాలా పరిశుద్ధమైన జీవితాన్ని ఆయన జీవించారు. 33.5 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? ఎన్ని సంవత్సరాలు? 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద జీవించారు. ఎలాంటి అపరిశుద్ధత లేక అపవిత్రత లేకుండా తన శరీరమును, తన హృదయాన్ని మరియు మనస్సాక్షిని కాపాడుకొని జీవించారు. 33.5 సంవత్సరాల తర్వాత ఆయన సిలువ వేయబడి మరణించి మరలా తిరిగి లేచారు. ఇది మనందరికీ తెలిసిందే. ఆయన జీవితం సిలువ మరణము మరియు పునరుద్ధానము ద్వారా పరిపూర్ణమైంది. ఇది కూడా మనందరికీ తెలుసు. మామూలుగా ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించారు. అంతటితో అయిపోతే ఆయన జీవితానికి సంపూర్ణత వచ్చి ఉండేది కాదు. ఆయన ఖచ్చితంగా సిలువ మరణం ద్వారా తన జీవితమును లేక దేవుని నామాన్ని మహిమపరిచిన దాన్ని బట్టి ఆయన జీవితం సంపూర్ణమైన అర్థమును లేక పరిపూర్ణతను సంతరించుకుంది. అదేవిధంగా మనుషులకు సంపూర్ణమైన విడుదలను కలిగించేదిగా ఆయన జీవితం మార్చబడినట్లు మనం చూస్తాం. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఎలా మరణించారు? సిలువ వేయబడడం ద్వారా మరణించారు. మనం ఈ సిలువలో అనేక విషయాలను మనం ఆలోచన చేస్తే, మామూలుగా మనం విశ్వాసులుగా లేక మనుషులుగా మనం అందరము మన జీవితంలో సిలువను సమీపించాల్సి ఉంటుంది. అంటే సిలువ వేయబట్టాన్ని కాదు నేను అనేది, ఏ సందర్భం ద్వారానైనా సిలువను సమీపించాల్సి. ఇప్పుడు ఉదాహరణకి యేసు ప్రభు సిలువ వేయబడిన సందర్భంలో మీరు గమనిస్తే, యేసు ప్రభు ఉన్నాడు, ఆయనతో పాటు ఎవరున్నారు? ఆయనతో పాటు శిష్యులు ఉన్నారా? లేరు. ఆయనతో పాటు 2 దొంగలు సిలువ వేయబడ్డారు. 2 దొంగలు ఆయన కలిపి సిలువ వేయబడినట్లుగా మనం చూస్తాం. అంటే యేసు ప్రభువు సిలువను సమీపించారు మరియు దొంగలు కూడా సిలువను సమీపించారు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనం అందరము సిలువను సమీపిస్తాం. కానీ ఎలా సమీపించాము? మనం ఈ దినం నేను మీకు ప్రత్యేకంగా చెప్పాలనుకున్నది ఏమిటంటే, మనం అందరము మన జీవితాల్లో సిలువను లేక శ్రమను సమీపిస్తాం. కానీ మనము సిలువను ఎలా సమీపించాము మరియు ఆ సిలువలో మనం ఎలా జీవించాము, ఆ శ్రమలో లేక సిలువలో, దాని ద్వారా మన జీవితమునకు ఏమి కలిగింది అనే దాన్ని మనం చాలా జాగ్రత్తగా ఈ దినం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉదాహరణకి యేసు ప్రభు సిలువను సమీపించారు. ఎలా? ఆయన ఏ దోషము లేనివానిగా సిలువను సమీపించారు. కానీ అదే స్థానంలో దొంగలు కూడా సిలువను సమీపించారు. వాళ్ళు ఎలా సమీపించారు?
వారు అనేక దోషములు చేసి దానికి తగినట్లే అన్నట్లుగా సిలువను సమీపించారు. మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనందరము సిలువను సమీపిస్తాం, కానీ మనము ఎలా సమీపించాము అనేది చాలా ప్రాముఖ్యమైనది. దాన్ని బట్టే మిగిలిన తర్వాత విషయాలు ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు యేసు ప్రభు ఏ దోషము లేనివానిగా సిలువను సమీపించి సిలువ మరణాన్ని పొందారు. దాని పర్యవసానం ఏమిటి? అనేకులను ఆయన విడిపించే శక్తిని మరియు పరిపూర్ణతను మరియు పునరుద్ధానమును కూడా పొందినట్లుగా మనం చూస్తాం. అదే దొంగలు శ్రమ లేక వారు వాళ్ళు అయోగ్యమైన పనులు చేసి, లేక వారు దేవునికి అయిష్టంగా జీవించి మనుషులను దుఃఖపెట్టేవారిగా జీవించి సిలువను సమీపించారు. మరి దాని పర్యవసానం ఏంటి? వారు మరణాన్ని పొందినట్లుగా మనం చూస్తాం. సిలువను మనం అందరం సమీపిస్తాం, కానీ ఎలా సమీపిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది తమ జీవితాల్లో సిలువను ఎలా సమీపిస్తారో వారి జీవితాల్లో ఆలోచన లేని వారిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఆయన తన శిష్యులతో ఇలా చెప్పారు, మీరు శోధనలో 40వ వచనం చూడండి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి వెళ్ళి మోకాళ్ళుని ఆయన ప్రార్థన చేశాడని చదువుతాం. ఇప్పుడు ఈ సందర్భంలో మనం చూస్తే యేసు ప్రభు సిలువను సమీపిస్తున్నారు, దొంగలు సిలువను సమీపిస్తున్నారు. ఇంకొక కోణంలో ఆయన శిష్యులు కూడా సిలువను సమీపిస్తున్నారు. ఆయన శిష్యుల జీవితాల్లో కూడా ఇది సిలువ. ఎందుకంటే ఆయనతో ఉండటమా, లేకపోతే ఆయనతో ఉంటే ఖచ్చితంగా చచ్చిపోవాల్సిన సందర్భం అది. మిగిలిన రోజుల్లో ఆయనతో ఉన్నా లేకపోయినా అంత వ్యతిరేకత లేదు, మనుషులతో అంత ఇది లేదు. కానీ ఈ సందర్భంలో మాత్రం యేసు ప్రభుతో ఉంటే వాళ్ళు చనిపోవాల్సిన, లేక వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితి వారి జీవితాల్లో ఉంది. ఆయన శిష్యులు కూడా సిలువను సమీపించారు ఖచ్చితంగా. అందుకనే ఆయన శిష్యులు లేనట్లుగా మనం చూస్తాం. ఆయన శిష్యులు ఎవరు ఆయనతో కూడా ఎవరో యోహాను ఒక్కరు, లేదా ఒకళ్ళిద్దరు శిష్యులు తప్ప, స్త్రీలు తప్ప ఆయన శిష్యులు ఎవ్వరూ ఆయనతో కూడా లేరు. వారు కూడా వారి జీవితంలో సిలువను సమీపించారు, కానీ వారు ఆ సిలువను సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయారు, లేక వారు ఆ సిలువ సందర్భంలో సరిగ్గా ప్రవర్తించలేకపోయారు. ఇప్పుడు ఉదాహరణకి యేసు ప్రభు చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పారు. కానీ వారు ప్రార్థన చేయలా. ఎందుకని? సిలువను ఎలా సమీపిస్తున్నామో అనే ఆలోచన, లేక సిలువను ఇప్పుడు సిలువ మరణం ఆయన తన శిష్యులకు చెప్పారు, నేను మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడతాడు, మనుషులు ఆయన కొడతారు, హింసిస్తారు అని చెప్పారు. కానీ వారెవ్వరికీ ఈ విషయాలు వారి హృదయాల్లో నాటబడలా. అందుకనే వారు ఎక్కడ చూసినా, మీరు ఈ 4 సువార్తల్లో ఎక్కడ చూసినా ఆయన శిష్యులు తాము ఎలా సిలువను సమీపిస్తున్నాము అనేదాన్ని ఎక్కడా వారి జీవితాల్లో నోటీస్ చేయాల. అందుకనే సిలువ సందర్భం వారి జీవితాల్లో వచ్చింది, కానీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనమందరము సిలువను సమీపిస్తాం మన జీవితంలోని ఏదో ఒక సందర్భంలో, లేక మన జీవితంలోని అనేక విషయాల్లో సిలువను సమీపించాల్సి ఉంటుంది. దానిని ఎలా సమీపిస్తున్నాం? యేసు ప్రభు పరిశుద్ధమైన జీవితమును జీవించి సిలువను సమీపించారు. దొంగలు అక్రమమైన జీవితాన్ని జీవించి కూడా సిలువను సమీపించారు. అదే సందర్భంలో శిష్యులు ఆయనతో కూడా ఉండి ఆయనతో అద్భుతాలు చేసి, శిష్యులు ఆయనతో పాటు అద్భుతాలు చేశారని చదువుతాం. వారు సిలువను సమీపించారు, కానీ ఎలా సమీపించారు? కనీస గ్రహింపు లేకుండా సిలువను సమీపించారు. యేసు ప్రభు తన శిష్యులతో చెప్పాడు, మీరు అద్భుతములు మీ వలన జరుగుతున్నాయని కాకుండా మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయని సంతోషించండి అన్నాడు. అవునా కాదు? ఇది మనకు తెలుసు, ఇది మనందరికీ. మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నాయని సంతోషించండి అన్నాడు. ఎందుకు చెప్పాడు ఆ మాట వారి హృదయంలో ఉన్నట్లయితే వారు సిలువను సరిగ్గా సమీపించుండేవారు. అందుకే యేసు ప్రభు వారిని వదిలిపెట్టి, ఇక్కడ మనం చూస్తే
వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని తండ్రి. యేసుప్రభు ఏం చేశారు? వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి అని స్పష్టంగా మనం చూస్తాం. ఎందుకని అలా? వాస్తవంగా ఆయన శిష్యులు, మీరు ఎక్కడైనా గమనిస్తే ఈ సువార్తల్లో అనేక చోట్ల ఆయన శిష్యులు ఆయన గురించి రాయబడింది. యేసుప్రభు ఏం చేసేవాడట? ఒక చిన్న అమ్మాయిని లేపటానికి వెళ్తున్నాడు, లేకపోతే ఒక దయ్యం బట్టినోడిని స్వస్థపరచడానికి వెళ్తున్నాడు. ఆయన పక్కన 12 మంది శిష్యులు వచ్చారు కదా, ఇంటి దగ్గరగా 12 మంది శిష్యులు వచ్చారు. అయితే మిగిలిన వాళ్ళందరిని బయటపెట్టి ఇద్దరు ముగ్గురిని తీసుకొని ఇంట్లోకి వెళ్ళి ఆమెని లేపినట్లుగా చూస్తాం. నేను చెప్పేది అర్థమవుతుందా? అర్థమవుతుందని చెప్పండి కనీసం. 12 మంది శిష్యులు ఆయనతో ఉన్నారు. ఆయన ఏదో ఒక అద్భుతాన్ని చేయటానికి ఒకళ్ళ ఇంటికి వెళ్ళాడు, ఒక అమ్మాయిని లేపటానికి వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళంతా ఏడుస్తున్నారు, అమ్మాయి చనిపోయిందని ఏడుస్తున్నారు. నేను టూకీగా చెప్తున్నా, అదంతా చెప్పకుండా ఏడుస్తున్నారు. ఆయన దగ్గరకు ఆయన ఆ అమ్మాయిని స్వస్థపరచడానికి వెళ్ళాడు. మిగిలిన 9 మంది శిష్యులను పక్కన పెట్టి తన పక్కన ఒక 3 శిష్యులను తీసుకొని ఇంట్లోకి ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి ఆ అమ్మాయిని లేపాడు. చనిపోయింది. తల్లితాకుమి అంటే లేచింది, చిన్నదాన లెమ్మని నీతో చెప్తున్నానంటే లేచింది, వాళ్ళకి ఇచ్చాడు. ఆయన అద్భుతం చేసేటప్పుడు కొంతమందిని పక్కన పెట్టుకున్నాడు. 12 మందిలో 9 మందిని పక్కన పెట్టి ఒక 3 తన వెంట ఉంచుకున్నాడు. అట్లా అనేక సందర్భాల్లో ఆయన మిగిలిన 1-2 తన వెంట ఉంచుకున్నాడు. కానీ ఆయన మహాశ్రమపడే ఈ సందర్భంలో ఆయన ఎవ్వరినీ ఆయనతో కూడా ఉంచుకోవాలి. ఎందుకని? మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే సిలువ వారి జీవితాల్లో వారు సిలువను గూర్చిన సంపూర్ణమైన గ్రహింపుతో లేరు గనుక ఆయన వారిని వదిలిపెట్టి ఒంటరిగా ఆయన ప్రార్థించడానికి వెళ్ళినట్లుగా చూస్తాం. ఎందుకని? ఆయన శిష్యులే ఆయనతో అద్భుతాలు చేసేటప్పుడు ఆయన వెంటున్నారు, కానీ సిలువను సమీపించే సంపూర్ణమైన గ్రహింపు వారిలో లేదు. అందుకని ఆయన వారిని విడిచిపెట్టి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి, నీ చిత్తమైతే నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. ఆయన ప్రార్థన మనందరికీ తెలుసు. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఈ శ్రమను తప్పించు, అయినా నా ఇష్టము కాదు. ఆ శ్రమ తప్పించబడదు అని ఆయన ఎరుగున్నట్లుగా మనం చూస్తాం. కానీ ఆయన ప్రార్థన నా ఇష్టము కాదు. ఆయన తన శిష్యులు ఎవ్వరినీ తనతో పాటు లేరు ఆ ప్రార్థించే సందర్భంలో. వారిని కొంత దూరంలో వదిలిపెట్టి ఆయన వెళ్ళినట్లుగా చూస్తాం. ఎందుకనంటే సిలువను గూర్చిన సంపూర్ణమైన గ్రహింపు ఆయన శిష్యుల్లో లేదు. అందుకనే ఆయన సిలువను ఒంటరిగా సమీపించాల్సి వచ్చింది. ఎవ్వరి జీవితంలో అయినా ఇది ఇంతే. ఎలా అంటే, మీరు మీ జీవితంలో సిలువను గూర్చిన సంపూర్ణ గ్రహింపు లేనివారైతే దేవుడు సిలువను గూర్చిన విషయాల్లో మిమ్మల్ని వదిలిపెట్టాల్సి వస్తుంది. ఎవరైనా ఇందులో మినహాయింపు ఏం లేదు. ఆయన శిష్యులు 12 మంది ఉన్నారు. 9 మందిని పక్కన పెట్టి ఒక 3 వెంట పెట్టుకొని తిరిగేవాడు. కానీ ఆ 3 కూడా ఆ సందర్భంలో ఆయనతో కూడా లేకుండా ఆయన వదిలిపెట్టి వెళ్ళాడంటే 12 మందిలో ఎవ్వరూ మినహాయింపు లేదని కదా. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? 12 మందిలో ఎవరిని ఆయన మినహాయించలా. అంటే ఈ 12 మందిలో ఎవ్వరు అద్భుతాలను గూర్చిన గ్రహింపుతో ఉన్నారు, లేక యేసుప్రభు వెంట నడవాలి అనే గ్రహింపుతో ఉన్నారు. కానీ సిలువను గూర్చిన సంపూర్ణమైన గ్రహింపు వారిలో లేదు. సిలువను ఎలా సమీపించాలి ఆయన స్పష్టంగా వారితో చెప్పాడు. ఏమని? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా నుండి ప్రార్థన చేయుడి అని వారితో స్పష్టంగా చెప్పినప్పటికీ కింద వచనాల్లో చూడండి, ఆయన ప్రార్థన చాలించి 45వ వచనం, ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి. ఇక్కడ మనం ఒకసారి ఈ విషయాన్ని ఆలోచిస్తే, ఇప్పుడు ఉదాహరణకు యేసు ప్రభు మీద వ్యతిరేకత వచ్చింది మనుషుల్లో. ఒక్క నిమిషం వినాలి. యేసు ప్రభు మీద వ్యతిరేకత వచ్చింది మనుషుల్లో. ఆయన్ని సిలువ వేయాలని చూస్తున్నారు మనుషులు. ఇదంతా తెలుసు. ఆయన కూడా చెప్పాడు ఆయన శిష్యులతో, అబ్బాయి నేను సిలువ వేయబడబోతున్నాను,
మీరు జాగ్రత్తగా ఉండని చెప్పాడు. ఈ విషయం ఆయన శిష్యులకు చాలా దుఃఖంగా ఉంది, బాధగా ఉంది. ఆయనకు కూడా అది దుఃఖంగానే ఉంది. మనం ఇంత క్రితం వచనాల్లో చదివితే ఆయన కూడా ఏమన్నాడు? తండ్రి, మీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించన్నాడు, ప్రార్థన చేశాడు. పైన చదివితే ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేశాడు. అంటే సిలువ సంబంధించి వేదన, శ్రమ ఆయన హృదయంలో కూడా ఉంది. ఆయన హృదయంలో కూడా దుఃఖం ఉన్నది. కానీ శిష్యులు కూడా ఆ దుఃఖం ఉన్నది. కానీ ఇక్కడ మనం చూస్తే ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత ఏం చేస్తున్నారు? నిద్రించుట చూచి. సిలువను గుర్చిన దుఃఖం వారిలో కూడా ఉంది. కానీ ఆ దుఃఖము వారిలో ఏం కలుగు చేస్తుంది? నిద్రను కలుగు చేస్తుంది. కానీ యేసు ప్రభువులో ఏం నిద్రను కలుగు చేయట్లా, లేకపోతే దానికి సంబంధించిన అలసటని కలుగు చేయట్లా. ఆయనలో ప్రార్థించాలనే భారమును కలిగిస్తోంది. సిలువ ఆయనలో మరింత వేదనను కలిగిస్తోంది. ఇక్కడే మనము సిలువను ఎలా సమీపిస్తున్నామనేది మనం అర్థం చేసుకోవాలి. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, దుఃఖము చేత ఆయన శిష్యులు నిద్రించటాన్ని ఆయన చూస్తున్నాడు. అదే ఇంకొక పక్క అదే దుఃఖము చేత ఆయన వేదన పడి ప్రార్థించటాన్ని చూస్తాం. చూసారు, ఆయన సిలువను ఎలా సమీపిస్తున్నారో మనం ఈ సందర్భంగా గమనించాలి. వేదన, దుఃఖము మీలో దేన్ని కలుగు చేయాలి? మరింత ఆతురముగా ప్రార్థన కలుగు చేయాలి, లేక మరింత తీవ్రతతో మీరు దేవుణ్ణి వెదకటాన్ని కలుగు చేయాలి. అంతే తప్ప మీలో నిద్రను కలుగు చేయకూడదు. వారి కన్నులు భారంగా ఉండెను. ప్రతి సువార్తలో మీరు ఈ విషయాన్ని చదువుతారు. ఏమని? వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన అన్నాడు, ఒక్క గడి అయినా మీరు నాతో మేల్కొని ఉండలేరా? ఆయన మామూలుగా ఇంత వేదన పడే ఆయన వారి కళ్ళకు కనిపించుంటాడు. అరే, యేసు ప్రభు ఇంత వేదన ఎప్పుడు పడలేదే. మామూలుగా ఆయన ఎవరినైనా స్వస్థపరిచి అన్ని విషయాల్లో ఆయన చక్కగా ఉండే వ్యక్తి మరింత వేదన పడి ప్రార్థన చేయటం, లేక ఆయన భౌతిక పరంగా కూడా ఆ వేదనను వ్యక్తపరచడం చేస్తుంటే ఆయన శిష్యులు దీన్ని గమనించట్లా. దుఃఖం వచ్చింది, కానీ ఆ దుఃఖము వారిలో నిద్రను కలుగు చేస్తుంది. వారిలో భారమునకు ఏ భారం? నిద్రా భారాన్ని కలుగు చేస్తుంది. సిలువను సమీపించాలి మనం. ఎలా? మనము దుఃఖము చేత నిద్రించటాన్ని కలుగు చేయకూడదు. సిలువ మనలో, శ్రమ మనలో ప్రార్థనాత్మను కలుగు చేయాలి, వేదనను కలుగు చేయాలి, తీవ్రతను కలుగు చేయాలి. ఆయన మరింత ఆతురముగా ప్రార్థన చేయగా మరింత ఆతురమైన ప్రార్థన. ఎలా అంటే ఆయన హృదయములో సిలువను గూర్చిన సంపూర్ణమైన గ్రహింపు ఉన్నది. దాని తరువాత కలిగే సంపూర్ణమైన విడుదలను గూర్చిన గ్రహింపు ఉన్నది. కావున ఆయన మరింత ఆతురముగా ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ? మరింత వేదనలో మరింత ఆతురమైన ప్రార్థన, మరింత దుఃఖములో మరింత నిద్ర, అలసట, సొమ్మసిల్లుట ఇవి కాదు. మరింత దుఃఖంలో మరింత ఆతురమైన ప్రార్థన. మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. ఆయన ఇచ్చే సందేశం, మీరు శోధనలో ప్రవేశించకుండా లేచి ప్రార్థన చేయండి. శోధనను మీలో నిద్రను కలుగు చేయకూడదు, లేక సొమ్మసిల్లటాన్ని కలుగు చేయకూడదు, లేక ఇబ్బందిని కలిగించకూడదు, లేక మీ హృదయంలో ఈ నిస్సత్తువను కలుగు చేయకూడదు. సిలువ మీలో వేదనను, ఎలాంటి వేదన? ప్రార్థన కొరకైన వేదనను కలిగించాలి. ఇక్కడే మనం ఆయన శిష్యులుగా ఎంత సిలువ దాకా ఆయన శిష్యులమా కాదా అనే దాన్ని దీనితో మనం చూడవచ్చు. ఉదాహరణకి ఆయన శిష్యులు 12 మంది అనేక ఇబ్బందులను ఆయనతో ఎదుర్కొన్నారు. ఇప్పుడు మనం చూస్తే ఆయనతో పాటు అద్భుతాలు చేశారు, ఆయనతో పాటు చాలాసార్లు ఆకలితో ఉన్నారు. నా శ్రమలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే అని ఆయన అన్నాడు. ఇక్కడి దాకా ఆయన శిష్యులే, కానీ సిలువ శ్రమ దగ్గర వారు ఆయన శిష్యులుగా లేరు.
ఆయన శిష్యులుగా ఆయనతో కూడా లేరు. మన జీవితంలో మనం ఆలోచిస్తే మనము దేవుని శిష్యులమే. ఎక్కడి దాకా? సిలువ దాకా దేవుని శిష్యులమా కాదా అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. కనుక మన జీవితాల్లో మనం గమనించాల్సింది ఏమిటంటే, మనము సిలువ వరకు ఆయన శిష్యులమేనా? సిలువ వరకు. చాలామంది అద్భుతాల వరకు ఆయన శిష్యులే, లేకపోతే కొంత శ్రమల వరకు. ఇప్పుడు ఆయనతో పాటు చాలాసార్లు వారు ఆకలితో ఉన్నారు, దప్పికతో ఉన్నారు. చాలాసార్లు ఆయన పైన మనుషులు వ్యతిరేకత కలిగినప్పుడు వారు ఆ వ్యతిరేకతలో కూడా ఆయనతో ఉన్నారు. చాలా వరకు ఆయన శిష్యులుగా వారు ఉన్నారు. కానీ ఒకానొక సందర్భం వచ్చింది, చిట్ట చివరి అల్టిమేట్ అంటే ఇక లాస్ట్ మూమెంట్ వచ్చింది. అక్కడ సిలువ దగ్గర వారు ఆయన శిష్యులుగా లేరు. వారు ఆయన శిష్యులుగా మామూలుగా పేరు పొందారు, కానీ సిలువలో ఆయనతో కలిసి ఉండే ఆయన శిష్యులుగా వారు లేరు. క్రైస్తవులుగా మనల్ని పరిశీలించుకోవాల్సింది ఏంటంటే, సిలువలో కూడా మనం ఆయన శిష్యులమా కాదా? శ్రమలలో కూడా మనం ఆయన శిష్యులమా కాదా? శ్రమల్లో కొంతవరకు ఆయన శిష్యులమే, కానీ సిలువ దగ్గర దాకా ఆయన శిష్యులమా కాదా అనేది మన జీవితాల్లో మనము సంపూర్ణముగా కలిగి ఉండాల్సిన ఒక గ్రహింపు. ఈ దినం నేను మీకేం చెప్తున్నానంటే, సిలువను మీరు ఎలా సమీపిస్తున్నారు? సిలువను మీరు అనేక రకములుగా సమీపించవచ్చు. దానిలో మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు? లేక సిలువ దాకా ఆయన శిష్యులుగా ఆయనతో కూడా మీరు ఉండగలరా? ఆయన అద్భుతాల్లో తన శిష్యులు వెంటబెట్టుకున్నాడు, అనేక శ్రమల్లో ఆయనతో ఉన్నారు. కానీ సిలువ దగ్గర లేక సిలువకు ముందు ఆయన వేదనలో ఏ ఒక్క శిష్యుడు ఆయనతో కూడా లేడు. ఇది మనకేం చూపిస్తోంది? ఈ సంఖ్య అంటే దీని ఏమంటారు, ఈ ప్రపోర్షన్ 0%. అంటే 12 మంది శిష్యులు ఒక్కరు కూడా ఆయనతో ఆ వేదనలో ప్రార్థనలో లేరంటే, అంటే 100 మంది విశ్వాసుల్లో 0.5 అలా ఉంటుందేమో అనే నిష్పత్తి కదా ఇది. 12 మంది శిష్యుల్లో ఒక్కరు కూడా ఆయనతో కూడా ఆ సిలువ శ్రమకి ముందు లేరు, సిలువ శ్రమలో లేరు. అంటే అది మనకేం చూపిస్తుంది? మనలో ఏం కలిగించాలి? చాలా జాగ్రత్తగా సిలువ దగ్గరకు ఆయన్ని వెంబడించాలనే గ్రహింపును మనలో కలిగించాలి. చాలా జాగ్రత్తగా. ఎందుకంటే ఈ నిష్పత్తి చాలా స్వల్పంగా ఉంది. శ్రమలలో, అద్భుతాల్లో, లేకపోతే మేలుల్లో ఆయనతో పాటు అనేక మంది జనసమూహం ఆయన వెంబడించే రోజుల్లో ఆయన శిష్యులే ఆయనతో కూడా ఉన్నారు. కానీ సిలువ దగ్గర ఆయన శిష్యులేనా? సిలువ దగ్గర ఆయన శిష్యులుగా ఆయనతో కూడా ఉండేవారేనా? ఉండగలిగిన వారేనా మీరు లేక నేను అనేది ఈ దినము చాలా ప్రాముఖ్యమైనది. ఆయన అందుకే చెప్తున్నాడు, వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయండి. మనమందరము ఈయన ఇక్కడ స్పష్టంగా చెప్పాడు, లేచి ప్రార్థన. అంటే పడుకొని లేక నిద్రలో ఉండి లేక మనము ఆ స్థితి నుండి లేవకుండా ప్రార్థన చేస్తారని కదా. స్పష్టంగా మీరు లేచి ప్రార్థన చేయండి అన్నాడు. అంటే పడుకొని కూడా ప్రార్థన చేస్తున్నారని కదా. మనం ఇంకో కోణంలో ఆలోచిస్తే వారు ఏం చేస్తున్నారు? వారు ప్రార్థిస్తున్నారు. కొంతమంది ప్రార్థిస్తారు, కానీ వారు లేచి ఆ శ్రమ నుంచి లేక వారున్న స్థితి నుంచి లేచి ప్రార్థించలేని వారున్న ఆలోచనల నుంచి లేచి ప్రార్థించలేని స్థితిలో ఉన్నవారు. అందుకనే ఆయన స్పష్టంగా వారు దుఃఖము చేత వారు నిద్రించుట చూచి, దుఃఖము వారిలో నిద్రను కలుగు చేస్తోంది, దుఃఖము వారిలో శ్రమ వారిలో అలసటను కలుగు చేస్తోంది. కానీ సిలువ యేసు ప్రభువులో వేదనను, మరింత తీవ్రమైన ప్రార్థనను కలుగు చేస్తోంది. సిలువ మీలో ఏం కలుగు చేస్తోంది? సిలువ మీలో ఏమి కలుగు చేస్తుంది? చివరిగా మనం చూస్తే సిలువను దొంగలిద్దరు సమీపించారు. కానీ ఒక దొంగ సిలువలో ఆయన్ను దూషించి వెనక్కి వెళ్ళిపోయాడు. ఇంకొక దొంగ అదే సిలువలో ఎలా అక్రమంగానే సిలువను సమీపించాడు, కానీ అదే సిలువలో క్షమాపణ కూడా పొందారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, సిలువను సమీపించిన వ్యక్తుల జీవితాలు ఎలా మార్పు చెందాయి, ఎలా మీరు సిలువను సమీపిస్తే
ఎలాంటి విడుదల దేవుడు అనుగ్రహిస్తాడో మనందరము గ్రహించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ దినము సిలువను మీరు ఎలా సమీపిస్తున్నారనే దాన్ని మీ జీవితాల్లో, మన జీవితాల్లో దేవుడు సంపూర్ణమైన గ్రహింపును కలిగించినట్లుగా దేవుడు కృపచూపునుగాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ఒక్క నిమిషం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నాయన, సిలువ వారి జీవితాల్లో